ఎందుకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆడోళ్ళ వయసుతోటే ముడిపడి ఉంటుంది? ఎందుకు సక్సెస్ రేట్ ఎలా ఉంటుందనేది చెప్పేటప్పుడు ఆడోళ్ళ వయసు చూస్తారు. ఎందుకంటే ఆడోళ్ళ ఎగ్స్ లో ఉన్న క్రోమోజోమ్స్ ఏజ్ బట్టి డిజనరేట్ అవుతాయి, అంటే పాడవుతుంటాయి నెమ్మదిగా. సో 30 తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది న్యాచురల్ గా కూడా అందరు ఆడోళ్ళకి. 35 నుంచి లేదా 36, 37 నుంచి ఇంకా ఎలా ప్రోగ్రెస్ అవుతా ఉంటుందో అలాగా ఈ క్రోమోజోమ్స్ అనేవి ఇంకా డిజనరేట్ అవుతుంటాయి, బాగుండవు అనమాట, క్వాలిటీ బాగుండదు, ఇవి ఓల్డ్ అయిపోతుంటాయి కాబట్టి ఇవి సరిగా ఉండవు. సో ఇలాంటి ఎగ్ ఫలదీకరణం అయినప్పుడు మంచి పిండం తయారవ్వదు. ఈ పిండం గర్భసంచిలో అతికితే మిస్క్యారేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేదా అబ్నార్మాలిటీస్ అంటే డౌన్ సిండ్రోమ్, అబ్నార్మల్ చిల్డ్రన్, ఆటిజం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ఎగ్స్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 30 కన్నా ముందు పిల్లలు కనాలనుకుంటే 30 కన్నా ముందు కనాలి అని సలహా ఇవ్వడం జరుగుతుంది. సక్సెస్ రేట్ కూడా ఆడోళ్ళ వయసు బట్టే క్యాల్కులేషన్ అవుతుంది.